నమస్తే, వెల్కమ్ టు నీటి తెలుగు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ లో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని మూలాలన్నీ బయటికి లాగుతాం అని చెప్పి గతంలోనే కూటమి అధికారంలోకి రాగానే వ్యాఖ్యలు చేశారు. కానీ తాజాగా కలెక్టర్ల సమావేశంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. బ్రాండ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఔన్నత్యాన్ని, రాష్ట్రానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్ సర్వనాశనం చేశారు. కీలకమైనటువంటి విభాగాలకు సంబంధించి అవినీతి అక్రమాలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంది. అందులో ప్రధానమైంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని. ఏదైతే ఆ యొక్క మద్యం దుకాణాలు ఉన్నాయో దానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నిటినీ మేము బయటికి తీయబోతున్నాం అని చెబుతూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సమర్థవంతమైనటువంటి అధికారులుగా పనిచేయండి, ఎవరికి కూడా తొత్తులుగా మారక్కర్లేదు. మా కూటమి ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవచ్చు. పరిపాలనాపరమైనటువంటి అంశాలు కానీ అలాగే డిపార్ట్మెంట్ సంబంధించి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా మీరు నిర్వీర్యం చేయొద్దు అని చెప్పి దిశానిర్దేశం చేస్తూనే ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున విచారణ ఓకే, ఈడీకి కూడా ఈ కేసును అప్పగించబోతున్నాం అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్లో ముఖ్యమైనటువంటి అంశంగా వణుకు పట్టుకుంది. ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా అంటకాగినటువంటి వారిగా వారిలో వణుకు దడ కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవారెడ్డి అంశానికి సంబంధించి ఆయన పరారీలో ఉన్నాడని, ఆయన నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసాల్లో కూడా సోదాలు జరిపి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ని స్వాధీనపరుచుకున్నాం, భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి అని చెప్పి ఒక రకమైనటువంటి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే దీనిపై స్పందించడం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీతో ఈ యొక్క ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేయిస్తాం. ఎవరెవరు ఎంత తిన్నారో లెక్కిస్తాం. మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి నాసిరకం మందు సప్లై చేస్తూ 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ కూడా పార్టీలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో నేతలంతా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అనేక రకాలుగా ఉకిరి బిక్కిరి ఎన్నో కేసులు, గతంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి టీడీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని జరిగినటువంటి విధ్వంసకర ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసి ఆ కేసుల్లో ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు పరారీలో కూడా ఉన్న కేసులు తప్పించుకోవడానికి, మరికొంతమంది యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించడం కూడా కీలకంగా మారినటువంటి అంశం. తాజాగా మనం చూసాం ఆ యొక్క మాచర్ల పరిధిలో జరిగినటువంటి ఆ యొక్క ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. నాకు బెయిల్ ఇప్పించిన మహాప్రభు అని చెప్పి కోర్టుకు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన బెయిల్ ఇవ్వాల. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను టార్గెట్ గా చేసుకున్నటువంటి కూటమి నేతలు చాలా స్పీడ్ గా దీనికి సంబంధించి అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. తాజాగా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలను మేము బయటకు తీస్తాం, దీని మీద ఎవరున్నా సరే ఉపేక్షించం, వారిని జైలుకు పంపించడమే మా యొక్క బాధ్యత. ఎందుకంటే రాష్ట్ర ప్రజలను నిలువున మోసం చేసినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్సీపీది అని చెప్పి కూటమి నేతలు చెబుతున్నారు.
తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఈ యొక్క ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి మేము ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పడం ఇటు రాజకీయ వర్గాల్లో రాష్ట్ర ప్రజల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో వైసీపీలో మాత్రం అంతర్మదనం చోటు చేసుకుందనే చెప్పాలి.